హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం కోరుకున్న కోరికలు నెరవేర్చేటువంటి నీలమణి అమ్మవారి గురించి అయితే తెలుసుకుందాం. మనకేంటంటే ఈ నీలమణి అమ్మవారి వచ్చేసి మా దగ్గరలో అయితే మాత్రం పాతపట్నంలో ఉందన్నమాట. పాతపట్నంలో ఉన్నటువంటి ఈ నీలమణి అమ్మవారు ఏంటంటే మనం ఏమైనా కోరికలు కోరుకున్నాం అనుకోండి, పక్కగా నెరవేరుతాయి అనమాట. చాలామంది ఏంటంటే భక్తులు ఈ ఆలయానికి వెళ్ళి ముందుగా అయితే కోరుకుంటారు అనమాట. వాళ్ళు కోరుకున్న తర్వాత మళ్ళీ ఈ అమ్మవారి యొక్క కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు తీర్చుకోవడం కోసం అని చెప్పేసి చాలామంది అయితే వెళ్తూ ఉంటారు. సో రీసెంట్గా ఈ ఆలయాన్ని పడగొట్టడానికి కూడా చూసారనమాట. అంటే రోడ్ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి టెంపుల్ కట్ చేద్దామని చూసారు. బట్ ఏంటంటే టెంపుల్ మొత్తం అయితే కట్ చేయలేదు. టెంపుల్ ముందు ఉన్న చిన్న గాడ్ ఉంటుందన్నమాట, ఆ గాడ్ కొద్దిగా భాగమే కట్ చేశారు. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క రియల్ ఫ్యాక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. రియల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే గైస్, మనకి ఈ టెంపుల్ అనేది ఏపీలో ఉంది కదా. ఇది శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం అనే విలేజ్లో అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే నీలమణి అమ్మవారు అనేది ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ అనేది రోడ్డు పక్కన ఉంటుంది. సో ఏంటంటే వీళ్ళు మనకి రోడ్డు పక్కన ఒక రైల్వే స్టేషన్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఫ్లైఓవర్ కడదామని చెప్పేసి ఆ టెంపుల్ అనేది కూల్చివేస్తారు అని చెప్పేసి చాలా న్యూస్ అనేది వచ్చింది. బట్ ఏంటంటే దీని మేరకు ఏంటంటే మన ప్రభుత్వం ఉంది కదా, మన ప్రభుత్వం ఏమంటే స్పందించి ఆన్సర్ అనేది చెప్పారనమాట. ఏంటంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారు ఉంది కదా, అమ్మవారికి ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఈ ఆలయం చుట్టూ కొంత గోడ ఉంటుందన్నమాట. ఆ గోడ మరియు ఇంకేంటంటే దీనికి ఒక ఆర్చ్ ఉంటుంది అనమాట. ఆ ఆర్చ్లో కొంత భాగం మాత్రమే కట్ చేస్తామని చెప్పేసి మన ప్రభుత్వం అయితే రెస్పాండ్ అనేది సమాధానం అయితే ఇచ్చారనమాట ఇక్కడ. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ కానీ ఈ టెంపుల్ నిర్మాణం ఎలా ఉండైతే ఈ ఫుల్ వీడియోలో చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే నీలమణి అమ్మవారు చెప్పినా కదా, సో అమ్మవారి యొక్క చరిత్ర అండ్ ఇక్కడ మేమంటే ఫ్యామిలీ ట్రిప్ వేసామన్నమాట సంక్రాంతికి. సో మా ఫ్యామిలీ టూర్ ఎలా ఉంది, ఇక్కడ మొక్కులు అయితే ఎలా తీర్చుకుంటారు, ఇంకా అన్నీ మీకు ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. శ్రీ నీలమణి దుర్గామాత అమ్మవారి యొక్క ఆలయం అనేది మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉంటుందన్నమాట. ఇది పాతపట్నం మండలంలోనే పాతపట్నం అనే గ్రామంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం అనేది మనం చూసుకుంటే దుర్గామాత అమ్మవారికి అయితే ఈ ఆలయం అనేది అంకితం అయితే చేశారు ఇక్కడ. అసలు మనం ఈ టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టెంపుల్ అనేది మనకి శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది కదా. సో మనం ఏంటంటే ఇక్కడికి ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు, లేదంటే బస్సు ఉంటుంది అనమాట. బై బస్సెస్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఈ మనం పాతపట్నంకి ఆటోస్ అనేవి ఉంటాయి అనమాట. ఆటోస్లో అయినా సరే వెళ్ళొచ్చు, లేదంటే మనకి ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా, ఓన్ వెహికల్స్లో అయినా సరే ఈ టెంపుల్కి అయితే మనం రీచ్ అవ్వచ్చు అనమాట. అసలు బస్సులో వెళ్తే ఎలా వెళ్ళాలంటే ఏంటంటే మనకి శ్రీకాకుళం ఉంది కదా, శ్రీకాకుళం వరకు మనం బై బస్సు ఆర్ ట్రైన్ అయితే వచ్చామనుకోండి, శ్రీకాకుళం నుంచి మనం బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదంటే మళ్ళీ ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు. ఒక 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ట్రైన్లో వెళ్దానుకుంటే పాతపట్నం అనే రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే మనం ట్రైన్లో వెళ్ళడం కంటే బస్సులో వెళ్తే మాత్రం చాలా సేఫ్ అనమాట. ఇక్కడ ట్రైన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మనం బస్సులో వెళ్ళాం అనుకోండి, మనకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 15 మినిట్స్కి అయితే మనకు ఒక బస్సు ఉంటుందన్నమాట శ్రీకాకుళం నుండి. సో ఆ బస్సుని చూస్ చేసుకుంటే మనం డైరెక్ట్ పాతపట్నం వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, మనం ఇక్కడ పాతపట్నం రీచ్ అవ్వాలనుకుంటే ట్రావెలింగ్ పరంగా కానీ, లేదంటే మనకి ఇక్కడ పూజ సామాన్లు ఉంటాయి కదా, పూజ సామాన్ల విషయంలో కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం రీచ్ అయిన తర్వాత మనకి ఏదైనా పూజ సామాన్లు కావాలనుకోండి, కోళ్ళు కానీ మేకలు కానీ మనం అక్కడ కావాలని కొనుక్కోవచ్చు. బట్ కొద్ది కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. లేదు మనం వచ్చినప్పుడు తీసుకొస్తాం అనుకుంటే మనం త్రావలో తీసుకొస్తే మనకి మనీ అనేది తగ్గుతుంది అనమాట. మేమైతే వచ్చినప్పుడు కొన్ని పూజ సామాన్లు అయితే ఇంటి దగ్గర తీసుకొచ్చాము. ఘటం ఇవన్నీ చూసారా, ఈ ఘటము పువ్వులు ఇవన్నీ అయితే ఇక్కడ కొనుక్కున్నాం అనమాట. అరటిపళ్ళు, కొబ్బరికాయలు, వాసన పుల్లలు ఇవన్నీ ఉంటాయి కదా, పసుపు కుంకుమ. సో ఇవన్నీ మనకి ఇక్కడైతే దొరుకుతాయి. సో మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తామని తీసుకురావచ్చు అనమాట. వేప కొమ్మలు కూడా ఉంటాయి కదా, వేప కొమ్మలు అమ్మవారికి కావాల్సినవన్నీ అవసరమైన సామాన్లు అన్నీ కూడా మనకి ఇక్కడైతే లభిస్తాయి. మనం చాలామంది ఏంటంటే మన కోరికలు నెరవేరితే అమ్మవారికి ఘటం తీసుకొస్తామని చెప్పేసి మొక్కుకుంటారు కదా. సో ఆ ఘటంకి కావాల్సిన సామాన్లు ఏంటంటే మనకి ఇక్కడ ఘటం ఉంటుంది అనమాట. ఘటంతో పాటు పసుపు కుంకుమ అండ్ అమ్మవారికి చీర గాజులు ఇవన్నీ పెడతారు కదా. అండ్ మంగళసూత్రం కానీ ఏవైనా సరే మనం పెట్టాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పువ్వులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఉంటాయి అనమాట. సో వీటిని మనం తీసుకోవచ్చు. మనం ఇంకోటి ఏంటంటే మనం కోడిని కానీ మేకని కానీ ఇట్లా కోస్తామని అనుకున్నాం అనుకోండి, వాటిని అయితే మనం అమ్మవారికి అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఆవిడ చుట్టూ మనకి కుండ ఉంటుంది కదా, ఆ కుండకైతే ఇక్కడ బియ్యం ఉంటాయి కదా, బియ్యం అయితే పూసింది. అండ్ దాని మీద ఏంటంటే మనకి పసుపు బొట్లు పెట్టింది. పసుపు బొట్లు పెట్టి దాని మీద చుట్టూ అయితే మాత్రం కుంకుమతో అయితే ఇంకా చుట్టూ బొట్లు పెట్టారు చూసారు ఇక్కడ. అండ్ అవే కాకుండా మనకి ఇక్కడ కుండకి పైన ఒక పువ్వులు ఉంటాయి కదా, పువ్వుల దండ ఉంటాయి కదా, పువ్వుల దండని అయితే చుట్టేసి దాంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇట్లా బియ్యం అనేది వేపిస్తారనమాట ఘటం లోపల. బట్ ఘటంలో అయితే బియ్యం వేయించేసి మొక్కుకుంటారు అనమాట. మన కోరికలు ఉంటాయి కదా, కోరికలు నెరవేరాలని చెప్పి కానీ మనం కోరుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అమ్మవారి రూపంలో అయితే చూడండి తయారు చేశారు.
అమ్మవారి కళ్ళు, అమ్మవారి ముక్కు పుడక ఉంది చూసారా, అమ్మవారి ముక్కు పుడక సేమ్ మనకి అమ్మవారు రియల్గా ఎలా ఉంటుందో అట్లానే అనిపించింది నాకు ఇది చూడగానే. ఇంకా మా అక్క బావ అయితే ఇద్దరు వేశారు బియ్యం. అండ్ అదే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వేసేసారు. సో ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది కదా, ఇట్లా అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉన్నటువంటి మన ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ అయితే దీంట్లో వేస్తారనమాట. అండ్ అవే కాకుండా ఈ ఘటనలో మనం చూసుకుంటే అమ్మవారికి రిలేటెడ్ అంటే సామాన్లు ఉంటాయి కదా, పూజ సామాన్లు అంటే కొబ్బరికాయ కానీ, అరిసెలు ఉన్నాయి కదా, అరిసెలు కానీ ఇట్లా ఆ దేవుడి సామాన్లు ఉంటాయి అనమాట. అవి కొన్ని ఉంటాయి, ఘటం తీసుకొస్తే ఏమేమి సామాన్లు పెట్టాలని చెప్పేసి అవి ఉంటాయి అనమాట. ఆ సామాన్లు అనేవి మనకి ఘట్టం లోపల అయితే వేస్తారు. ఘట్టంలో వేసేసి ఘట్టం మీద అనేది మొత్తం మూత పెడతారనమాట. మూత పెట్టేసి దాంట్లో మనకి వేప కొమ్మలు ఉంటాయి అనమాట. వేప కొమ్మలతో పెట్టేసి ఆ ఘట్టం మీద దీపం అనేది పెట్టి అమ్మవారికి దీపం పెడతారనమాట. దీపం పెట్టేసి మనకి ఊరేగింపు అంటే మనకి మేళాలు ఉంటాయి కదా, మేళాలతో ఘటాన్ని తీసుకొని పోయి అమ్మవారి దగ్గర అయితే అర్పించడం చేస్తారనమాట. వస్తున్నారు కొద్దిసేపు ఇక్కడ చేసింది నేను ఇక్కడ మంచి పాట మాత్రం పాడాడు మాత్రం అతను కదా. డబ్బులు తీసుకోవాలి చిల్లర లేదండి. ఇందులో ఉన్నాయి గాజులు. బాబా ఇటు పక్క పెట్టు, గాజులు కనిపిస్తాయి. తీసుకుంటావా ఇది దాంట్లో పెట్టేసాయి. చాలా వరకు బయటకు వెళ్ళిన పెడితే వాడుతుంది. కొద్దిగా వేసాయి చాలే.
తెలుస్తుంది ఎక్కడ అంటే అంటుంది గర్భగుడిలో అంటుంది. బాబు చెప్తా ముందుకు వెళ్ళినప్పుడు డాన్స్ చేయాలి అక్క ఇప్పుడు. ఓకే ఇంకోటి తీసుకుని పంపించి వేడిగా ఉంటుందేమో. మనం ఘటం అనేది తీసుకొస్తాం కదా, తీసుకొచ్చిన తర్వాత ఇట్లా గుడి ముందుకైతే నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది అనమాట. కొద్ది దూరం అనేది ఘటాన్ని తిప్పుతారనమాట. అట్లా తిప్పిన తర్వాత గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతారు. ఇట్లా గుడి ముందుకు వచ్చేపు ఆగి అమ్మవారికి మొక్కుకుంటారు అనమాట. మొక్కుకున్న తర్వాత గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతారు. సో చూడండి, ఇప్పుడు మన ఫ్యామిలీ అంతా ఇక్కడ గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతారు అనమాట. మనం ఏంటంటే స్టార్టింగ్లో వచ్చి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మేకలు ఉన్నాయి కదా, ఇవి మొక్కుకుంటారు అనమాట. ఈ మొక్కులు అనమాట. తర్వాత ఘటాన్ని తీసుకొని పోయి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు అనేది చేస్తారనమాట. ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఘటం అనేది అర్పించడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో తీసుకెళ్ళి అమ్మవారి ఘటాన్ని అయితే అమ్మవారికి అర్పిస్తారనమాట. సో దాన్ని కూడా ఇక్కడ చూద్దాం మొత్తం ఫుల్ వీడియోలో.
చాలా ఎన్నరా ఇచ్చుడు పద 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 నాకు పెట్టే ఫ్రెండ్స్, మనం ఏంటంటే అమ్మవారికి పూజ చేయడం కోసం అని చెప్పి పూజ సామాగ్రి తీసుకెళ్తాం కదా. ఆ పూజ సామాగ్రిలో ఉన్నటువంటి పువ్వులు కానీ అరటిపళ్ళు ఉంటాయి కదా, అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ కొబ్బరికాయలు అనేవి మనం చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ధ్వజస్తంభం ఉంటుందన్నమాట. ఆ ధ్వజస్తంభం దగ్గర అయితే కొడతారు. అండ్ అదే కాక మనం లోపలికి వెళ్తే లోపల మనకి ఒక విగ్రహం ఉంటుందన్నమాట, అమ్మవారి విగ్రహం. ఆ విగ్రహం దగ్గర కూడా మనం కొబ్బరికాయలు అనేవి కొట్టవచ్చు. సో మనకి ఏంటంటే ఈ ఆలయంలోకి వెళ్ళే ముందు ఏంటంటే మనం తీసుకెళ్ళిన కోళ్ళు మేకలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని తిప్పుకుంటా 3 ప్రదక్షిణలు అనేవి చేస్తారనమాట. దాని తర్వాత మనం శుద్ధమైన నీళ్ళు ఉంటాయి, అంటే మంచినీళ్ళు ఉంటాయి కదా, ఆ మంచినీళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ ధ్వజస్తంభానికి ఏంటంటే పూజ అనేది చేస్తారన్నమాట. అవే కాకుండా మనం ఏమైనా సామాన్లు తీసుకొస్తాం కదా, పసుపు కుంకుమ ఇవన్నీ ఇక్కడ అమ్మవారికి అయితే అర్పిస్తారు. అండ్ ఇంకోటి మనం ఘటాలు పెట్టాం కదా, ఘటాలు చెప్పాము, ఆ ఘటాలను కూడా ఇట్లా ప్రదక్షిణ అనేది చేపిస్తారు. ఘటాలే కాకుండా మేకలు కానీ అదే మనం మొక్కుకుంటాం కదా ముక్కులు, వాటన్నిటిని కూడా ఇట్లా తిప్పుతారనమాట. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఇంతకు ముందు చెప్పినా కదా నేను, ఘటాలు పెట్టడానికి ఒక అర్పించడం కోసం అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్లో మాత్రమే పెట్టాలి. ఎందుకంటే ఘటం అనేది మనం ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసామనుకోండి, అది వేరే వాళ్ళ కాలు గట్ట తగులుతుంది, అమ్మవారికి కాలు తగలకూడదు కదా. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు పర్టికులర్ ప్లేస్ అనేది పెడతారనమాట. ఆ ప్లేస్లోకి ఎవరిని వెళ్ళనివ్వరు. దాని సెక్యూరిటీగా ఉండడం కోసం అని చెప్పేసి ఒక పర్టికులర్ ప్లేస్ అనేది చూస్ చేస్తారు. అక్కడ మనం పెట్టి అమ్మవారికి అర్పించవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఇట్లా పూజ చేస్తారనమాట. పూజ చేసేసి అమ్మవారికి తమ యొక్క కోరికలు అనేవి విన్నవించుకుంటారు. విన్నపించుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అనేది చేసుకుంటారు అనమాట.
కానీ దీనికి జూమ్ ఆప్షన్ ఉండదు, మొబైల్ ఏదో ఉంటుంది కానీ. దగ్గరికి వచ్చినప్పుడు డాన్స్ इधर देख kita akan कैंडल कोटी भैया कैंडल कोटू ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసాం కదా, మనమైతే మొక్కుకుంటాం కదా, ఆ మొక్కుకున్న మొక్కులు తీర్చడం కోసం అని చెప్పేసి మనం కోళ్ళు కానీ మేకలు కానీ తీసుకొస్తాం కదా, వాటికి ఏంటంటే అమ్మవారికి చెల్లించే ముందు ఏంటంటే వాటికి తినిపిస్తారనమాట. బియ్యం కానీ ఇట్లా ఏమైనా పళ్ళు కానీ ఇట్లా తినిపించేసి వాటికి అమ్మవారికి అయితే చెల్లిస్తారనమాట. ఇక్కడ మనం చూసాం కదా, సేమ్ ఎట్లయినా చెల్లిస్తారు. చెల్లించిన తర్వాత అమ్మవారికి అయితే అర్పిస్తారు. సో అమ్మవారికి అర్పించేది వీడియో తీయకూడదు అట్లాంటివి అని చెప్పేసి అది చూసేయలేదు అనమాట. అండ్ అదే కాదు, మనం ఇక్కడ చూసాం అనుకోండి, టెంపుల్ డిస్టెన్స్ నుంచి ఇట్లా మనకు కార్ పార్కింగ్ అనేది ఇక వెహికల్ పార్క్ చేసుకోవడం కోసం ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఒక తోట ఉంటుంది, ఆ తోటలో పార్కింగ్ ఉంటుంది. అండ్ టెంపుల్ పక్కన కూడా మనకి పార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. మనం పార్కింగ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అదే కాదు, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదే కాదు గైస్, మన శ్రీకాకుళం రిలేటెడ్ చాలా వీడియోస్ అనేది నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా సరే శ్రీకాకుళంలో ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్ గురించి చూడాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి. సో దాంట్లోకి వెళ్ళి విజిట్ చేయవచ్చు. అండ్ అదే కాకుండా మనకు ఒరిస్సాలో చాలా విజిటింగ్ ప్లేసెస్ మీద కూడా నేను వీడియోస్ అయితే చేశాను అనమాట. సో మీరు వాటిని కూడా విజిట్ చేయాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, దాన్ని కూడా విజిట్ చేయవచ్చు. అండ్ అదే కాదు, హైదరాబాద్లో మ్యాక్సిమం ప్లేసెస్ అయితే నేను కవర్ చేశాను. సో హైదరాబాద్లో ప్లేసెస్ కూడా మీరు విజిట్ చేయాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఓకే గైస్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.